పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అంటే ఒక 60% అనుకూలంగా ఉన్నప్పటికీ 40% ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి. కారణం ఏమిటంటే వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క నీచస్థాన సంచారం అంటే 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ నీచ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని భూ సంబంధమైన లావాదేవీలలో కానీ రుణాలు వసూలు చేసుకోవడంలో కానీ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎక్కువగా సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలానే మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కుటుంబ వాతావరణంలో సమస్యలు కొంచెం కనిపిస్తాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య తీసుకుంటే ఒకళ్ళు లెస్ అంటే మరొకళ్ళు నోనే ఛాన్స్ ఉంటుంది. పేరెంట్స్కి పిల్లలకి మధ్య కనుక తీసుకుంటే ఒకళ్ళు లెస్ అంటే ఒకళ్ళు నోనే ఛాన్స్ ఉంటుంది. అంటే కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి కుటుంబంలో కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి వారికి అంటే మే నెలలో కనుక మనం పరిశీలించినట్లయితే 3 ప్రధానమైనటువంటి గ్రహాలు రాశి మార్పు జరుగుతున్నాయి. అన్నింటిలో మొదటిది గురుడు. ఎప్పుడు మారుతున్నాడు? మే 14వ తేదీ నుంచి వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలోకి వెళ్తాడు. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే ఒక ప్రత్యేకమైన వీడియో రాశిఫలాలు అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తా, చూడండి. దాంట్లో ప్రత్యేకమైన రెమెడీస్ కూడా ఉంటాయి. దాంతోపాటు మే 18వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాలు కూడా మారుతున్నాయి. ఇప్పటిదాకా వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో సంచరించిన రాహు చతుర్థంలోకి వస్తాడు. మీ రాశికి 11th ప్లేస్ లాభస్థానంలో సంచరించినటువంటి కేతువు 10వ స్థానంలోకి వెళ్తాడు. 4, 10, 2 కూడా చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఈ స్థానాలలోకి వచ్చినప్పుడు కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఆ ప్రతికూలతలు జరగకుండా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఆ ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తా, వీడియో చూడండి. తర్వాత ఇక్కడ కనుక తీసుకుంటే ఎక్కడ సమస్యలు ఉన్నాయంటే ఆలోచన స్థిరంగా ఉండవు. ఏదైనా ఒక పని చేద్దామంటే 2 అడుగులు ముందుకు వేసి మరలా 2 అడుగులు వెనక్కేసే పరిస్థితి వస్తుంది. మాట్లాడేటటువంటి మాట మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఎంత కష్టమైన సమస్య కలిగినప్పటికీ మీలో ఉండేటటువంటి ఆ చాతుర్యం అంటే సమయానికి తగ్గటువంటి విధంగా ప్రవర్తించేటటువంటి తీరు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే బంధువులతోటి మిత్రులతోటి ఏర్పడినటువంటి మనస్పర్ధలు పోగొట్టుకోవటం కోసం, తగ్గించుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. ప్రధానంగా 4వ స్థానాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి శత్రు సమస్యలు పెరుగుతూ ఉన్నాయండి. కారణం ఏమిటంటే 6వ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. అష్టమాధిపతి అయిన బుధుడు కూడా మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమాధిపతి అయిన రవి 6వ స్థానంలో సంచరించేటప్పుడు మీ ఎబిలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని తగ్గించడం కోసం అంటే మీ తోటి కొలీగ్స్ కానీ, సహచరులు కానీ, లేదా తోటి కాంపిటీటర్స్ కానీ వారితో కానీ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు అందరితో నమ్రతగా అంటే నిదానంగా ఆవేశం లేకుండా మాట్లాడటం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ మాసంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తీసుకుంటే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే చంద్రుడి యొక్క సంచారం దాదాపుగా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నది. కానీ 5వ స్థానంలో సంచరించేటటువంటి శని రాహుగ్రహాల యొక్క కలయిక, శుక్ర శని రాహుగ్రహాల యొక్క కలయిక విదేశీ యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అన్నీ బాగున్నప్పటికీ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడటం కానీ అంటే ఒంటరితనాన్ని ఫీల్ అవ్వటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి.
లోన్లీనెస్ అంటే మీరు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అది కొంచెం దూరం అయ్యే అవకాశం. అంటే మీరు సపోజ్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, ఉద్యోగపరమైన ఆటంకాలు, ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారు, అంటే దానికి సంబంధించిన ఆటంకాలు, ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నారు, దానికి సంబంధించిన ఆటంకాలు, ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి సంబంధించిన ఆటంకాలు కొద్దిగా ఈ మాసంలో పెరుగుతూ ఉంటాయి. డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏమిటంటే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ, ముఖ్యంగా చెప్పాలంటే ట్రావెలింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు, ఎదుటి వారికి ఏదైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో మీరు ప్రత్యక్షంగా కంటితో చూసింది కూడా ఇక్కడ తప్పనేటటువంటి భావన కలుగుతుంది. ప్రయాణాల పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అశాంతికి, మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సన్నివేశాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటించండి. 1, 2, 3వ తేదీలు. ఎప్పటి వరకు? 3వ తేదీ ఉదయం 6:30 వరకు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత మీ జన్మరాశికి 9వ స్థానంలో చంద్రుడు ప్రవేశిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే 3వ తేదీ ఉదయం నుంచి 7వ తేదీ రాత్రి 12:58 వరకు ఉండే సమయంలో వృశ్చిక రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కారణం ఏమిటంటే గురుడు మీ జన్మరాశికి సప్తమంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానానికి వెళ్ళేటప్పుడు కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని వృశ్చిక రాశి వారు కలిగిస్తాడు. అంటే కుటుంబంలో శుభవార్తలు వినటం కానీ, కుటుంబంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం కానీ, లేదా ఏదైనా అనుకూలమైనటువంటి ఫలితం మీకు రావటం, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, అంటే దేని గురించి అయితే ఇప్పటిదాకా తీవ్రంగా భయపడ్డారో అదంతా కేవలం అనుమానం అనేది తెలిసిపోవటం. ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే గురుడు పోతూ పోతూ మీకు కొన్ని శుభవార్తలు ఇస్తాడు. ఆ తర్వాత అంటే 7వ తేదీ రాత్రి వరకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. కానీ 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 వరకు ఉండే సమయంలో వ్యాపారపరమైన లాభాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లాభాలు కానీ కలుగుతూ ఉంటాయి. మనస్సంతా ఫుల్ జోష్తో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణపరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అంటే బంధుమిత్రుల యొక్క కలయిక గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి 12వ తేదీ రాత్రి 2:30 వరకు ఉండే సమయంలో అధికమైనటువంటి ప్రతికూలమైన ఆలోచనలు, అధికమైనటువంటి ఖర్చులు, ప్రయాణ సమస్యలు, వ్యాపార సమస్యలు, అనేక రకాలైనటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా అనవసరమైనటువంటి పనులు ఎక్కువగా చేయటం, తద్వారా అధికమైన ధన వ్యయం అవటం, ఇంట్లో రిపేర్ చేయించుకోవడం కోసం కానీ, లేదా చేసినటువంటి పని మరలా చేయటం కానీ, లేదా బాగున్నదాన్ని తీసేసి మరలా పెట్టడం కానీ, ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక 12వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా సుమారుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఇక్కడ ఈ రాశి వారికి సుమారుగా 60-70% అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఒక 30% కొద్దిగా ప్రతికూలతలోనే ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ. ముఖ్యంగా చెప్పాలంటే 10వ స్థానాధిపతి 6వ స్థానంలో సంచరించేటప్పుడు మీరు చేసేటటువంటి వర్క్కి ప్రశంసలు రావాలి. ఎందుకంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. అయినప్పటికీ కొంతమంది మీ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషభావాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా మీరు సహనంతో, సంయమనంతో కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.